ఎంతమంది సెల్ఫీలు తీసుకుంటున్నారు రోడ్డు మీదకి వెళ్తుంది. కానీ మీరు గ్రో అయిన పార్టీ, మీరు నమ్ముకున్న నాయకుడు, మీరు అభిమానించే నాయకుడు నువ్వు పార్టీలో వద్దు పో అన్నాడు. నో, జగన్మోహన్ రెడ్డి గారు అలా ఎప్పుడు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిది నాది ఒక గొప్ప అనుభవం. పార్టీ నుంచి సస్పెండ్ చేయటం అంటే ఏంటిదని అర్థం? చెయ్యొచ్చు, రాజకీయం అది రాజకీయానికి సంబంధించింది. వ్యక్తిగతంగా వస్తే నేను వైఎస్ఆర్తో అడుగులు వేసిన వాడిని 2000 సంవత్సరంలో. వైఎస్ఆర్ గారితో పాదయాత్రలో చాలా కీలక పాత్రలు వహించాను. శ్రీకాకుళంలో 5-6 నియోజకవర్గాల్లో నేనే హ్యాండిల్ చేశాను ఆ రోజుల్లో. అప్పుడు నా వయసు గట్టిగా 32-33 సంవత్సరాల్లో గట్టిగా చేశాను. సార్ నాకు నచ్చి టికెట్ కూడా రెడీ చేశారు. ఆ తర్వాత నన్ను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ చేశారు. నేనంటే చాలా ఇష్టపడేవారు సార్. చాలా క్లోజ్. సార్కి నా అపాయింట్మెంట్ మార్నింగ్ 4:30 నేను వెళ్ళేవాడిని ఆయన దగ్గరికి. అలా ఉండేది. 4:30 to 5:15. తర్వాత మళ్ళీ వచ్చేస్తాం, మరి సంబంధం ఉండదు. అలా రాజశేఖర రెడ్డి గారితో అనుభవాలు. తర్వాత నాకు ఆ పార్టీ నుంచి సస్పెండ్ అయింది. సస్పెన్షన్ ఇప్పుడే కాదు, మీరు అడుగుతున్న ప్రశ్న. అలాంటి రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూడా నేను సస్పెండ్ అయ్యాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చారు? 2010లో వచ్చారు. అప్పుడు సస్పెండ్ అవ్వటానికి కారణం గొర్రె హరిబాబు నాయుడు అని ఒక కాపు నాయకులు, సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీకి డీసీసీ ప్రెసిడెంట్గా 12 సంవత్సరాల నుంచి ఆయన వ్యక్తి. ఆయనకి ఒక ఎమ్మెల్సీ టికెట్ అడిగినాడు ఆయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఆయనకు పడని వ్యక్తి ధర్మాన ప్రసాద్ మా జిల్లాలో. వాళ్ళిద్దరి మధ్య విపరీతమైన వారు ఉంటుంది. నేను హరిబాబుకి ఎందుకు అన్యాయం చేస్తున్నారు అని అడిగాను, అంతే. హరిబాబు ఇండిపెండెంట్గా వేసాడు, నేను సపోర్ట్ చేశాను, గెలిచాడు. నేనే కదా, అందరం చేసాం, గెలిచారు. గెలిచిన తర్వాత ఆ తప్పు నా మీద వేసేసి నన్ను సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేస్తే నువ్వెవడో నన్ను సస్పెండ్ చేయడానికి అని ధర్మాన మీద తిరగబడ్డాను. చాలా స్ట్రాంగ్గా కౌంటర్స్ ఇచ్చాను. ధర్మానికి ఎగ్నెస్ట్గా 2008లో 42 రోజులు పాదయాత్ర చేశాను కాన్స్టిట్యున్సీలో. ఏప్రిల్ 24, 2008 స్టార్ట్ చేసి జూన్ 6వ తారీఖు వరకు మండుటెండర్లో చేశాను. గ్రాండ్ సక్సెస్. ఆఖరి మీటింగ్ 15,000 మంది పైచీలకు ప్రజలు వచ్చారు ఒక్క నా పిలుపు మీద. అంత గ్రాండ్ సక్సెస్ చేశాను ఆ రోజుల్లో. అప్పుడు నా వయసు అంతా. అదే పరిస్థితి మీరు అడిగిన ప్రశ్న మళ్ళీ ఇప్పుడు ఉద్భవించింది. సస్పెన్షన్ అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు నాకు ఇష్టపడి చేయలేదు. ఆ రోజు రాజశేఖర రెడ్డికి మీకు గ్యాప్ లేదు, జిల్లా నాయకులతో గ్యాప్ ఉండి సస్పెండ్ అయ్యారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి మీకు గ్యాప్ లేదు, జిల్లా నాయకుల వల్ల సేమ్ ఓల్డ్ స్టోరీ రిపీట్ అయింది మళ్ళీ. నేను అదే అంటున్నా. ఆ రోజు ధర్మాన ప్రసాద్ నాకు సస్పెండ్ చేస్తే పిఆర్పిలో నాకు చిరంజీవి గారి పిలుపు మేరకు పోటీ చేశాను. సరే, వారు పార్టీని కాంగ్రెస్లో కలిపేసినారు. అప్పుడు మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళలేక గతి లేక ఇండిపెండెంట్గా ఉండిపోయాను. ఇప్పట్లాగే ఇండిపెండెంట్గా ఉండి ఉద్యమాలు చేశాను. అక్కడ అది కాకరాపల్లిలో థర్మల్ ప్లాంట్ ఒకటి పెట్టారు, ఈస్ట్ కోస్ట్ వాళ్ళు పెడితే. అది రైతులకు, మత్స్యకారులకు జరుగుతున్న అన్యాయం మీద కాకరాపల్లి సంతబొమ్మలో పెద్ద యుద్ధమే చేసాం. 1600 మంది ముద్దాయిలు మేము. నా మీద 18 కేసులు, నా మీద ఫైరింగ్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి. ఒక 3 కాల్చి చంపేసినారు. ఆ కాల్చి చంపేసిన దానిలో పెద్ద యుద్ధమే జరిగింది. ఆ థర్మల్ పవర్ ప్లాంట్ని తరిమి కొట్టాం, కేంద్రాన్నే కదిపించాం. ఆనాటి మంత్రి జయరాం రమేష్ గారు దాన్ని రద్దు చేసి అది కవరేజ్కి వచ్చుంటారు. అక్కడికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చారు. ఆ టైంలో నేను జైల్లో ఉన్నాను. సో ఇలాంటి ఇండిపెండెంట్గా నేను వచ్చేసాను. భయపడేవాడినో, అదిరేవాడినో, బెదిరేవాడిని అయితే వ్యక్తిగతంగా ఆ చిన్న వయసులో అంత పెద్ద పనులు చేయను కదా. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ 2010లో వారి పిలుపు మేరకు పార్టీలో జాయిన్ అయ్యాను. జగన్మోహన్ రెడ్డి గారికి నాకు తండ్రి నుంచి ఉన్న అనుబంధం, ఆ అనుబంధంతో ఇంకా దగ్గర అయిపోయాను. సో కలిసి పని చేసుకుంటున్నాం, గట్టిగా చేసుకుంటున్నాం. 2014లో భిక్షాందేహి అనుకుని అదే ప్రసాద్ మళ్ళీ వచ్చాడు ఈ పార్టీలోకి. అప్పుడే మాకు ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఓకే, ధర్మాన ప్రసాద్ వచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు నాకు తెలిసిన వరకు. కానీ తప్పదు, ఆయనే కొన్ని గంటల పాటు, కొన్ని రోజుల పాటు వెయిట్ చేసి పార్టీలోకి వచ్చాడు. కానీ ఆ పార్టీలోకి రాకముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కోళ్ల ఫారం లాంటిది. కోళ్లని వానరే చంపేస్తాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి ఈ పార్టీని, ఈ నమ్ముకున్న నాయకుల్ని చంపేస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఒక సూట్ కేసులు దొంగ. ఆయన సొల్లు కబుర్లు చెప్పినోడు ఈ ధర్మాన ప్రసాద్. అసెంబ్లీలో మాట్లాడారు, ఆయన కబుర్లు చెప్పాడు. అలాంటి దొంగలు ఈరోజు పార్టీలో ఉన్నారు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారికి నా నుంచి దూరం, రాజశేఖర రెడ్డి గారి నుంచి నన్ను దూరం చేసింది సేమ్ ధర్మాన ప్రసాద్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా దూరం చేసింది సేమ్ ఓల్డ్, ద క్రూయల్, దట్ క్రిమినల్, పార్టీకి మోసం చేసే దుర్మార్గుడు ఆ ధర్మాన ప్రసాద్. అతనికి సోదరుడు కృష్ణదాస్ ఉన్నాడు. వీళ్ళిద్దరూ కలిపి ఆడిన నాటకంలో నేను సస్పెండ్ అయ్యాను. అప్పుడే ధర్మాన సోదరులను ఎదిరించిన నేను, ఆ రోజుల్లో ఎర్రన్నాయుడు మీద ఫైట్ చేసిన నేను
నా ఫైట్ ఎర్రంనాయుడుతో ధర్మాన ప్రసాద్తో. ఇప్పుడు సొంత పార్టీలో ధర్మాన ప్రసాద్, అపోజిషన్లో ఎర్రంనాయుడు. ఇప్పుడు వచ్చాడు అచ్చెన్నాయుడు, సో రాము. మీ వ్యక్తిగత జీవితం అనేది మీ సస్పెన్షన్ కారణం కాదా? కాదు. ఒకవేళ కారణమే అయితే 2022 నుంచి ఈ వ్యక్తిగత జీవితం మీద గొడవలు నడుస్తున్నాయి. అధిష్టానం వద్ద సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 3-4 సార్లు సిట్టింగ్లు కూడా అయినాయి. ఇంత జరిగినా కూడా నాకే ఎందుకు టికెట్ వచ్చింది? సీను అదేదో చూసుకో సెటిల్ చెప్పాడు సార్, చెప్పాడు సీను వీళ్ళందరూ నిన్ను సస్పెండ్ చేయమంటున్నారు ఎందుకే చెప్పాడు. అంత నిజాయితీ పరుడు, అంత ట్రాన్స్పరెన్సీ నేను ఏ లీడర్లో చూడలే. జగన్మోహన్ రెడ్డి గారు మా జిల్లా నాయకులందరూ కూర్చుంటే సీను వీళ్ళందరూ నిన్ను సస్పెండ్ చేయమంటున్నా, కానీ నేను చేయను. నువ్వు అది సెటరేట్ చేసుకో, ఇదేదైతే నీ వ్యక్తిగతం ఉందో సెటరేట్ చేసుకున్నారు. ఎంత మంచి మాట చెప్పారు. అయినా ఆయనకి ఒత్తిడి ఇచ్చారు. ఒకవేళ ఆయనకి ఇష్టం లేకపోతే నాకు ఎమ్మెల్యే టికెటే ఇవ్వరు ఆయన. 2, ఇష్టం లేకపోతే గొడవలు జరుగుతున్నప్పుడు గతేడాది ఆగస్టులోనే సస్పెండ్ చేస్తారు. మొన్న ఎందుకు చేస్తారు 8 నెలల తర్వాత? వాళ్ళు ఇదే టైంలో శ్రీని ఈ కాజ్ పెట్టి సస్పెండ్ చేయించకపోతే శ్రీనివాస్తో మనం చాలా కష్టం అని ఒక అభిప్రాయం వాళ్ళకి. ఎందుకంటే ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్ వీళ్ళిద్దరు ఒక అభిప్రాయం కాదు, ఇది అచ్చెన్నాయుడు అభిప్రాయం కూడా. ఓహో, నాకు పోటీగా శ్రీనివాస్ ఉండకూడదు, టెక్కిల్లో నీకు పోటీగా వీక్ క్యాండిడేట్ని నేను పెడతాను అంటే శ్రీకాకుళంలో స్ట్రాంగెస్ట్ టీడీపీ లీడర్స్ ఎవరు? గుండప్పల సూర్యనారాయణ, గుండా లక్ష్మి గారు. నీతికి నిజాయితీకి మారుపేరు వాళ్ళు. ఎప్పుడు ఈవెన్ టీడీపీ అయినా నేను ఎప్పుడు వాళ్ళు కరప్షన్ చేసినట్టు చూడాల. అంతటి స్ట్రాంగ్ కుటుంబాన్ని, క్యాండిడేట్లని, మాజీ ఎమ్మెల్యేలని, వాళ్ళు మాజీ మంత్రి కూడా చేశారు. వాళ్ళని విడిచిపెట్టి ఒక సర్పంచ్ క్యాండిడేట్ని అచ్చెన్నాయుడు తెచ్చిపెట్టాడు ధర్మాన్ మీద. అఫ్ కోర్స్ కర్మ అన్నది ఒకటి ఉంటుంది కదా. 54,000 ఓట్ల తేడాతో ధర్మాన సర్పంచ్ అభ్యర్థి మీద ఓడిపోయాడు, అది వేరు. కానీ ధర్మాన్ని గెలిపించాలని అక్కడ పెట్టాడు అచ్చెన్నాయుడు. మరి అచ్చెన్నాయుడికి ధర్మాన్ని ఇవ్వాల్సిన బహుమానం పెట్టి శ్రీని తప్పించాలా? శ్రీని నోడు దురుస్తాను, స్ట్రాంగ్గా మాట్లాడతాడు, గట్టిగా మాట్లాడతాడు, ఎవరిని ఖాతరు చేయడు. వీడికి కొంత వ్యక్తిగతంగా ఓట్ బ్యాంక్ ఉంది, ఆ ఓట్ బ్యాంక్ని లేనటువంటి వ్యక్తికి ఇస్తే ఈజీగా నేను ఓడించేయగలను, శ్రీని పెడితే నాకు కష్టం అని అచ్చెన్నాయుడు ఆ మొరాలకి ఇస్తాడు ధర్మాన. ఈ ట్రాప్లో పడిపోతుంటాయి పార్టీలు. మీ అధినేత కూడా చంద్రబాబు నాయుడు గారు పడిపోయారు, మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ మాట వినకూడదు అంటున్నాను నేను. ఈ సస్పెన్షన్ చేశారంటే ఎంతో కొంత ప్రెజర్ తెచ్చారు కదా సార్ మీద. ఆ ప్రెజర్కి ఒత్తిడికి తట్టుకోలేక ఆ చైర్లో మనం ఉన్నా అదే చేస్తాం. శ్రీనివాస్ కావాలా మేం కావాలా తెలుసుకోండి అంటే మరి ఏం చేస్తారు వాళ్ళు? సారే కదా వాళ్ళని పెద్దోళ్ళు చేస్తారు. రెవెన్యూ మినిస్టర్ ఒకరిని, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సార్ చేశారు. ఆ ధైర్యం చూసుకొని సార్ మీద వాళ్ళు ప్రెజర్ తెచ్చారు. సో జగన్మోహన్ రెడ్డిని వెళ్ళి ఆలింగనం చేసుకోగలను అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు నా గుండెల్లో ఉంటారు, ఎప్పుడు ఉంటారు. ఆయన సస్పెండ్ చూడండి, ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా సహకారాలు పొందిన వాళ్ళు ఈరోజు తిడుతున్నారు. చాలామంది పార్టీ వదిలిపోయారు, ఇతర పంచల్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారు. నేను జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం, వైఎస్ఆర్ కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ ఎప్పుడు నేను తప్పుడు మాట ఆడను. ఎందుకంటే నా గుండెల్లో ఉన్నటువంటి విషయం అది. మీకు వైఎస్ఆర్తో నా రిలేషన్ చెప్పాను, ఇన్నేళ్లలో ఆయన గురించి ఎప్పుడు నేను వ్యతిరేకంగా మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారితో రిలేషన్ చెప్పాను, ఎప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు సస్పెండ్ అయ్యాను, అయినా మాట్లాడను. ఈజ్ వెరీ 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 నైస్ పర్సన్. జగన్మోహన్ రెడ్డి గారి నుంచి నేను తప్పు ఎందుకు మాట్లాడాలి? నాకు ఆయన చాలా చక్కగా చూశాడు, గౌరవించాడు. సస్పెన్షన్ అంటారా, అది టైం అలా చేయించింది, పరిస్థితుల ప్రభావాల వల్ల ఆయన చేశారు తప్ప వ్యక్తిగతంగా ఆయన నన్ను చేయరు నాకు తెలుసు.